జీవితంలో క్రమశిక్షణతో ఉంటే ఏదైనా సాధించొచ్చు అనే మాటల్ని ఒక అమ్మాయి నిజం చేస్తోంది. అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది. ఇప్పుడు యూత్ ఐకాన్ గా కొనసాగుతోంది. ఎవరైనా ఒక రంగంలో రాణిస్తే చాలు, వాళ్ళని మనం మెచ్చుకుంటాం, ఆకాశానికెత్తేస్తాం. కాని ఒక తెలుగమ్మాయి మాత్రం అన్ని రంగాల్లో తనదైన సత్తా చాటుతూ మన దేశం గర్వించే స్థాయికి చేరుకుంది. ఆమె ఒక డాక్టర్ మాత్రమే కాదు, ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా. మోటివేషనల్ స్పీకర్ మాత్రమే కాదు, మిస్ ఎర్త్ విన్నర్, యోగా ప్రాక్టీషనర్, ఒక సింగర్, భరతనాట్యం డాన్సర్, సోషల్ యాక్టివిస్ట్, ఫిలాంథ్రఫిస్ట్, యూత్ ఐకాన్. ఇవన్నీ చెప్పటం బదులు సింపుల్ గా ఆల్ రౌండర్ అంటే సరిపోతుందేమో. బ్యూటీ విత్ బ్రెయిన్ అని ఈమెను చూసే అన్నారేమో. ఆమె మరెవరో కాదండి, చక్కటి అందం, అందానికి మించిన తెలివి, రెండూ కలగలిసిన 16 అణాల అచ్చ తెలుగు అమ్మాయి డాక్టర్ తేజస్విని మనోజ్ఞ. తేజస్విని మోటివేషనల్ స్పీచెస్ మనం వినే ఉంటాం. ఆమె భరతనాట్య ప్రదర్శనలు చూసే ఉంటాం. ఆమె అందుకున్న అవార్డ్స్ గురించి న్యూస్ ఆర్టికల్స్ లో చదివే ఉంటాం. చిన్నతనం నుంచే ఎన్నో గొప్ప గొప్ప పురస్కారాలు అందుకుని ఇప్పుడు యూత్ ఐకాన్ గా కొనసాగుతున్న తేజస్విని మనోజ్ఞ సక్సెస్ స్టోరీ గురించి అన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. తేజస్విని మనోజ్ఞ మే 19, 1994న మదన్ మోహన్ శర్మ, అనితా శర్మ దంపతులకి తెలంగాణలోని మహబూబ్ నగర్ లో జన్మించింది. తేజస్విని స్కూలింగ్ అంతా రోసరీ కాన్వెంట్ స్కూల్లో సాగింది. తర్వాత బైపీసీలో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. అయితే తేజస్విని చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్స్ లో వచ్చే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆర్టికల్స్ ని చదువుతూ వాటిని కత్తిరించి భద్రపరుచుకునేది. అది చూసిన తన తల్లి అనిత, నువ్వు వారిలాగా అవ్వాలంటే ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి అని చెప్పడంతో చిన్నప్పటి నుంచి మోటివేషనల్ బుక్స్ చదువుతూ తనను తానే ఇన్స్పైర్ చేసుకుంటూ స్కూల్ నుంచే స్టేజెస్ పై స్పీచ్లు ఇవ్వటం, అందరినీ మోటివేట్ చేస్తూ ప్రశంసలందుకుంటూ వచ్చింది. అంతేకాక భరతనాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ వచ్చింది. అలా ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని 9th క్లాస్లోనే ఎన్సీసీలో జాయిన్ అయి 6 నెలల ట్రైనింగ్ తీసుకుని బెస్ట్ స్టూడెంట్ అనిపించుకుంది. ఇక అదే టైంలో నేనింత కష్టపడుతున్నా నాకింకా ప్రశంసలు రావట్లేదేంటి అని తేజస్విని తల్లిని అడగ్గా, అప్పుడు తల్లి అనిత, నువ్వు వివిధ రంగాల్లో రాణిస్తేనే అందరికంటే ది బెస్ట్ అనిపించుకుంటావు. అప్పుడే నీ పేరు అందరిలోనూ వినపడి అది నీకు గుర్తింపు తెచ్చిపెడుతుంది అని తల్లి చెప్పిన మాటలు గుర్తుంచుకుని 2007లో జరిగిన లిటిల్ మిస్ హైదరాబాద్ కాంపిటీషన్లో పాల్గొని టైటిల్ గెలుచుకుంది. ఇక అప్పటినుంచి తేజస్వినికి ప్రశంసలు రావటం స్టార్ట్ అయ్యాయి. అలా 16 ఏళ్లకే ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ లో 13 లక్షల క్యాడెట్స్ లో బెస్ట్ షూటర్ గా ఎంపికై ఇండియాస్ బెస్ట్ క్యాడెట్ గా ఇండియన్ యూత్ ఎక్సలెన్సీ అవార్డుని అప్పటి రాష్ట్రపతి, ప్రధాన